దేవుడు వాక్యము ఏదైతే చెప్పిందో, దేవుని వాక్యం ఏదైతే బోధిస్తుందో, దేవుని వాక్యం ఏదైతే లేఖనాలు సెలవిస్తున్నాయో అది మనం ఖచ్చితంగా అది నెరవేర్చాలి, విధేయత చూపించాలి, లోబడాలి, సాత్వికం కలిగి ముందుకు సాగాలి. ఎప్పుడు కూడా అవిధేయత అనేది మనలోనికి చొరబడకూడదు. కొంతకాలము విధేయత చూపించి కొంతకాలము మర్చిపోయి దేవునికి ఎడబాటుగా ఉన్నట్లయితే అది కూడా లోబడలేని ప్రజలుగా, మరి దేవునికి అవిధేయత ప్రజలుగా మనం జీవించే వారంగా ఉంటాం. కానీ మోషే విషయంలో మరి అంత వేల మంది ప్రజలను, అంత వందల మంది ప్రజలను నడిపించడానికి ఆయన ఒక పక్క నిందిస్తున్నారు, ఒక పక్క అవమానపరుస్తున్నారు, ఒక పక్క మరి ఎన్నో విధాలుగా బాధ పెడుతున్నా సరే మోషే సహించాడు. దేవుని మాటకి విధేయత చూపించాడు, దేవుని మాటకి లోబడ్డాడు. ఆయన